బాధితులను పరామర్శించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జీఓ నేషనల్ చైర్మన్ ఐలేని శ్రీనివాసరావు ఆదేశాల మేరకు బాధితులను కలిసిన సిద్దిపేట జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జీఓ సభ్యులు అక్కన్నపేట మండలంలోని గోవర్ధనగిరి గ్రామానికి చెందిన కందారపు సరోజన 45, అన్నాజీ మమత 28, వీరు ఉపాధి హామీ పనుల్లో ప్రమాదం జరిగి మట్టి తవ్వుతున్న క్రమంలో బండరాళ్లు మీద పడడంతో తల్లి కూతుర్లు ఇద్దరూ గురువారం రోజున అక్కడికక్కడే మృతి చెందారు. మరియు ఈ ప్రమాదంలో మరో ఇద్దరు రేణుక మరియు స్వరూపలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని ఎన్హెచ్ఆర్సీ, ఎన్జీఓ పక్షాన అధికారులకు తెలియజేయడం జరిగింది. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాల దగ్గరికి నేరుగా వెళ్లి కలిసి పరామర్శించడం జరిగింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు గ్రామస్తులను మృతురాలి భర్తను యోగేంద్ర చారి తెలుసుకోవడం జరిగింది. ఘటనా స్థలాన్ని పరిశీలించి అక్కన్నపేట మండలం ఎంపీడీఓ, ఏపీఓ లను కలిసి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకొని బాధితులకు న్యాయం చేయాలని తెలియజేశాము. దానికి వారు సానుకూలంగా స్పందించి పూర్తి వివరాలు పై అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని వారు అతి త్వరలోనే బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని తెలియజేశారు. ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించిన వారిలో సిద్దిపేట జిల్లా అధ్యక్షులు పెందోట భూశంకర్, మండల కో కన్వీనర్ వేల్పుల నాగార్జున్, పట్టణ ఉపాధ్యక్షులు ఆషాఢపు శ్రీనివాస్ మరియు ఎన్హెచ్ఆర్సీ సభ్యులు గడిపే సంపత్ బాధితులను పరామర్శించడం జరిగింది. గవర్నమెంట్ ఒకసారి వాళ్ళు ఇస్తారు, నిర్లక్ష్యం చేసినా కానీ మళ్ళీ మేము ఖచ్చితంగా ఇలా మాట్లాడతాను సార్, మీతో మాట్లాడతాను. ఆయన నిన్నేమో మా ఛానల్ లేవు మాట్లాడితే కూడా మాట్లాడలేదు. ఎందుకంటే మేమందరం ధైర్యం చెప్పినా ఉంటాం. అదే ఈ రోజు ఇంత మంది కనబడతారు, ఇలా లేనప్పుడు వాళ్ళే ఇద్దరు పిల్లలు ఆయననే ఉంటారు, ముగ్గురే ఉంటారు సార్ ఇంట్లో. వాళ్ళకి మీరు అందరు ఏదన్నా ఏవైతే ఏదన్నా చూస్తారు పిల్లల మందమన చూడండి అట్లా.